బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలకు నదులు, వాగులకు వరద పోటెత్తింది. అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పలుచోట్ల రోడ్లపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా పెద్దపాడు మండలంలో బుడమేరు వరద కొనసాగుతోంది. కడిమికుంటలో వరదలో చిక్కుకుని ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. వారం రోజులుగా ప్రజలు నీళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వర్షాలతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీరం దాటడంతో కొంత ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే వాగులు, వంకలు పొంగి పొర్లిస్తున్న నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. విజయ చంద్రిక, మనం చూస్తున్నాము భారీ వర్షాల నేపథ్యంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయితే అతలకుతలమవుతుంది. అన్ని వాగులు, వంకలు పొంగుతున్నాయి. మరోపక్క గోదావరి పొంగి ప్రవహిస్తుంది. అదేవిధంగా కొల్లేరు సరస్సులకు అయితే భారీగా వరద నీరు చేరుతుంది. అటు బుడమేరు వస్తుంది, ఇటు తమ్మలేరు వస్తుంది, మరోవైపు రామలేరు వస్తుంది. ఇవి కాకుండా కొల్లేరులో కలిసి దాదాపు 68 మేజర్ డ్రైన్లు, 100కు పైగా చిన్న చిన్న డ్రైన్లు కూడా ఉన్నాయి. ఈ నీరంతా కొల్లేరులోకి చేరుతుంది. దాంతో కొల్లేరు అయితే పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొల్లేరుకు వెళ్లే రహదారులన్నీ పూర్తిగా నీటితోనే మునిగి ఉన్నాయి. ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారి మీద దాదాపు 2 అడుగుల నుంచి 3 అడుగుల మేర వరద నీరు చేరింది. అదేవిధంగా ఏలూరు నుంచి గుడివాకలంకెళ్ళి రోడ్డు మీద కూడా వరద నీరు చేరింది. దీంతో అటు గుడివాకలంకి వెళ్ళడానికి, ఇటు కైకలూరు మీద నుంచి భీమవరం వెళ్ళాలన్నా సరే వరద నీరు అయితే వెళ్ళనీయకుండా చేస్తుంది. దాంతో అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10 రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఎందుకంటేనేమో ఏలూరు నుంచి కైకలూరు భీమవరం వెళ్ళాలన్నా, నరసాపురం వెళ్ళాలన్నా సరే ఏలూరు కైకలూరు రోడ్డు మెయిన్. కానీ చిన్న ఎడ్లగాడి దగ్గర దాదాపు 3 అడుగుల మేర వరద నీరు ఉంది. దాంతో వాహనాల రాకపోకలను అయితే అధికారులు అనుమతించడం లేదు. అదేవిధంగా గుడివాకలంక కొల్లేరులోని చాలా కీలకమైన విలేజ్ అది. కొల్లేరు సెంటర్ పాయింట్లో ఉంటుంది. గుడివాకలంక నుంచి కొల్లేరులోని అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం ఉంది. కానీ ఇప్పుడు ఏలూరు నుంచి గుడివాకలంక వెళ్ళాలంటే కొల్లేరు నీరు వరద రోడ్డు మీద ప్రవహిస్తుంది. దాంతో గుడివాకలంక వెళ్ళడానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. మనం ప్రస్తుతం ఇక్కడ పెద్దట్లగాడి కాజువే దగ్గర ఉన్నాము, పెద్దట్లగాడి వంతెన దగ్గర ఉన్నాము. కొల్లేరు, తమ్మలేరు, రామలేరు కలిసే ప్రాంతం ఇది. ఇక్కడైతే ఇదివరకు అయితే పాత బ్రిడ్జి ఉండేది. ఇప్పుడు ఆ పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి కట్టారు. అదే స్థానం ఇక్కడ చూస్తున్నామని ఏ విధంగా వరద నీరు ప్రవహిస్తుంది. బుడమేరు వరద నీరు, అదేవిధంగా ఈ పై ఎగువ నుంచి చూస్తే వచ్చే తమ్మలేరు ఇవన్నీ ఇక్కడే కలుస్తాయి. ఈ వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా ఎండ కూడా వస్తుంది. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద తగ్గుతుందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అదేవిధంగా నిన్నటితో పోలిస్తే బుడమేరు వరద తగ్గుముఖం పట్టింది. అటు పెదపాడు మండలంలోని అనేక గ్రామాలు అయితే ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అవన్నీ ఈ రోజుగానే రేపు కానీ బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా పెదపాడు నుంచి కుదరవల్లి వెళ్లే రోడ్డు మీద దాదాపు 5 కిలోమీటర్ల పొడవున వరద నీరు చేరింది. కొన్ని చోట్ల అయితే 1 అడుగు ఉంది, కొన్ని చోట్ల అయితే 4 అడుగుల మేర వరద నీరు ఉంది. దాంతో కుదరవల్లి వెళ్ళడానికి అయితే కొనికి వెళ్ళాలన్నా సరే, కడిమిగుంట గ్రామం వెళ్ళాలన్నా సరే, ఏ గ్రామానికి వెళ్ళాలన్నా సరే ఈ నీటిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ వాహనాలు రాకపోకలను అధికారులు అనుమతించడం లేదు. ఎందుకంటే ఎటువంటి ప్రమాదం జరిగినా దానికి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని అధికారులు అయితే వాహనాల రాకపోకలు అయితే అనుమతించడం లేదు. కానీ ట్రాక్టర్లపై మాత్రం రాకపోకలు అనుమతించారు. దాంతో ట్రాక్టర్ల మీద రాకపోకలు సాగిస్తున్నారు. దాదాపు వారం 10 రోజుల నుంచి అక్కడ అదే పడుతుంది. దొందుదమ్మల చింతమనేని ప్రభాకర్ మాత్రం ప్రతిరోజు ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను పరామర్శిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న వారికి సహాయ చర్యలు కూడా చేపట్టారు. వారికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 పూట్ల సరే భోజనం ఏర్పాట్లు కూడా అందిస్తున్నారు. మనం చూస్తున్నాం కాజువే దగ్గర కూడా ఎటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం అయితే ఇక్కడంతా మత్స్యకారులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే కొల్లేరు వస్తుందంటే కొల్లేరు చేపలు ఎగువతంతా ఉంటాయి. దాంతో మత్స్యకారులకు విధంగా పండుగగా మనం భావించాల్సి ఉంటుంది. అనేక రకాల చేపలు అయితే ఇక్కడ పడుతూ ఉంటాయి. దాంతో కొల్లేరు వెళ్ళే ప్రాంతాల్లో, అదేవిధంగా కొల్లేరు నీళ్ళలో రోడ్డు మీద ప్రవహించే ప్రాంతాల్లో ఈ మత్స్యకారులు అయితే ఎక్కువగా మకాం వేస్తారు, చేపలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా కొల్లేరులో అయితే కొన్ని వేల ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. ఆ చేపల చెరువులన్నీ దాదాపు మునిగిపోయాయి. ఆ చేపల చెరువులతో పాటు కొల్లేరు మొత్తం అంతా ఏకమైపోయింది. దాంతో కొల్లేరు ప్రజలు చేపల చెరువుల యజమానులు అయితే
చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి దాదాపు ₹1,00,000 పైబడి వాళ్ళు పెట్టుబడి పెట్టారు. ఈ నేపథ్యంలోని కొల్లేరులోని చేపలని ఈ చెరువులన్నీ కలిసిపోవడంతో అందులో ఉన్న చేపలన్నీ కొల్లేరులోకి కలిసిపోయాయి. దీంతో ఒక్కొక్క ఎకరానికి దాదాపు ₹1,00,000 పైబడి నష్టం వచ్చిందని చెప్పేసి అక్వా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజల ఇబ్బంది అయితే తీవ్ర ఆందోళనకరంగానే ఉంది. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి వాళ్ళు బయటకు రాని పరిస్థితి ఉంది. గ్రామాలన్నీ జలదిగ్బంధంలో ఉండడంతో వాళ్ళు బయటకు రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉపాధి కూడా లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి ఆయా గ్రామాల ప్రజలైతే కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజయ చంద్రిక.